హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతానికి ఇండిగోకి సంబంధించిన సంక్షోభాన్ని చూస్తున్నాం. దేశవ్యాప్తంగా విమానాల సర్వీసులకు సంబంధించి ఇండిగో సంక్షోభం పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. మెయిన్గా లక్షల మంది ప్రయాణికులు ఇండిగో చేసినటువంటి ఒక మ్యాన్ మేడ్ క్రైసిస్ వల్ల విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ఇటు రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు ఇచ్చినటువంటి సమాధానాల మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఒక పక్క ఇండిగోకి సంబంధించిన సంక్షోభం ఇలా ఉంటే, మరోపక్క పార్లమెంట్లో వందే మాతరానికి సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీని మీద నిన్న పార్లమెంట్లో చర్చ జరుగుతూ వచ్చింది. దాని మీద ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షానికి సంబంధించి మాటల యుద్ధం నడుస్తూ వచ్చింది. దీని మీద అధికార పార్టీకి సంబంధించి నెహ్రూని కూడా టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం, అలాగే బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించి టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. దీని మీద ప్రియాంక గాంధీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తూ వచ్చారు. ఏంటి ఈ అంశానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది? ఒక గౌరవంగా పూజించాల్సినటువంటి ఒక అంశాన్ని, గౌరవంగా భావించాల్సినటువంటి ఒక ఇష్యూ మీద పార్లమెంట్లో చర్చ జరగాల్సినటువంటి అంశం ఏంటి? ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అపాయింటెడ్ యాజ్ నేషనల్ కోఆర్డినేటర్. ఓకే, ఏంటి ఇండిగోకి సంబంధించిన అంశం ఏంటి? ఈ గొడవ ఏంటి? ఎందుకు దీన్ని ఇంత పెద్ద ఎత్తున చర్చ తీసుకురావాలి? ఆల్రెడీ జరిగినటువంటి ఒక ఇష్యూని మళ్ళీ ఇప్పుడు ఇంత మ్యాన్ మేడ్ క్రైసిస్గా క్రియేట్ అయిపోయి ఇలా జరుగుతుందంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏంటి ఈ పరిస్థితి? సార్, ముందుగా ఇండిగో విషయానికి వచ్చినప్పుడు, అంటే గతం నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తా వచ్చారు, డెఫినెట్ గా ఇది ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ దాన్ని ఏదైనా రావటాన్ని మేము ఎక్కడా వ్యతిరేకించట్లా. బట్ ఇండస్ట్రీలో మోనోపోలిస్టిక్ టెండెన్సీ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది, దానివల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అనేది ఆయన రిపీటెడ్ గా హెచ్చరిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. సో ఆయన చెప్తా ఉన్నప్పుడు మొత్తం పెడచెవిని పెట్టి, ఇవాళ గతంలో మనకి అనేక రకాల ఎయిర్వేస్ ఉండేవి. ఆ అనేక రకాల ఎయిర్వేస్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉండేది, మనకి ఫేర్ తక్కువలో ఉండేది, ప్రజలు కొంచెం అందుబాటులో, ఎయిర్ ట్రావెల్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది అన్న తరుణంలో ఆల్మోస్ట్ అన్ని ఎయిర్వేస్, ప్రైవేట్ ఎయిర్వేస్ మొత్తాన్ని ఇండిగో జప్తు చేసి, అంటే ఇండిగో వాళ్ళు తీసుకోవడం కానీ, అదే విధంగా ఎయిర్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ సంస్థ, దాన్ని ప్రభుత్వం నడుపుతా ఉన్న తరుణంలో ఫేర్ ని కొంచెం రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండేది. సో దాన్ని కూడా పూర్తిగా ప్రైవేటైజ్, ఎయిర్ ఇండియాని కూడా పూర్తిగా ప్రైవేటైజ్ చేసేసి టాటాలకు ఇచ్చేసిన తర్వాత, ఆ ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేసే తరుణంలో కూడా మరోమారు రాహుల్ గాంధీ గారు హెచ్చరించడం జరిగింది, తప్పు చేస్తా ఉన్నారు, ఇది మన కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది అని హెచ్చరించినప్పుడు పూర్తిగా ఏది కూడా వినలేదు, నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఏ ఎయిర్లైన్స్ లేదు. అయితే ఒక్క రెగ్యులేషన్, ఏది ఎయిర్ ట్రాఫిక్ రెగ్యులేషన్, లేకపోతే ఏది వాళ్ళు ఎట్లా ఎయిర్ రూట్స్ ని మాత్రం రెగ్యులేట్ చేసే పవర్ డీజీసీఏ దగ్గర ఉంది. మొన్న గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత డీజీసీఏ దాన్ని అంతా మానిటర్ చేసి ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎట్లా దీన్ని నివారించవచ్చు, అట్లాంటి అదంతా ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు దాన్ని స్టడీ చేసి, సో పైలట్స్ కానీ క్రూ యొక్క వర్కింగ్ అవర్స్ ని ఈ రకంగా ఉండాలి, ఇదంతా ఒక నియమావళి తయారు చేసిన తర్వాత ఆ నియమావళిని వాళ్ళ ఎయిర్వేస్ ఏదైతే ఉన్నాయో వాటిలందరికీ ఇచ్చి, ఈ నియమావళిని అనుసరించి మీరు పైలట్ యొక్క పని గంటలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన విశ్రాంతి సమయం కానీ, ఇదంతా దాంట్లో మ్యాండేటరీ చేసే ప్రయత్నంలో అప్పుడే ఎయిర్ ఇండియాని టేక్ ఓవర్ చేసిన టాటాస్ కావచ్చు, లేకపోతే ఇండిగో కావచ్చు, వాళ్ళు చెప్పారు, మేము ఈ పద్ధతుల్లో అయితే మేము ఆలోచించుకోవాలి, మాకు కొంత సమయం కావాలి, ఒక 18 నెలల సమయం కావాలి అని వాళ్ళు గవర్నమెంట్ ని కోరటం జరిగింది. అంటే ప్రయాణికుల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని డీజీసీఏ తయారు చేసిన గైడ్ లైన్స్ ని అమలు చేయడానికి ఒక 18 నెలల సమయం కావాలి అని. అంటే ఆ గైడ్ లైన్స్ ని మొత్తం కనుక యథావిధిగా అమలు చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది క్రూ మెంబర్స్ ని, ఇంకా ఎక్కువ మంది పైలట్స్ ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆల్రెడీ మంచి లాభాల్లో నడుస్తా ఉంది ఇండిగో. ఆల్మోస్ట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే 61% ఆఫ్ ది ఏది ఎయిర్ ట్రాఫిక్ ని బేర్ చేస్తా ఉంది ఇండిగో ఫ్లైట్స్, అండ్ నాట్ లెస్ దాన్ 30% టాటా తీసుకుంటా ఉంది షేర్. సో మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ ట్రాఫిక్ ని మొత్తాన్ని కూడా, ఎయిర్ ప్యాసింజర్స్ ని మొత్తాన్ని కూడా ఎందులో ట్రావెల్ అవుతా ఉన్నారంటే
మెజారిటీ ఇండిగోలో ట్రావెల్ అవుతా ఉన్నారు, తర్వాత ఎయిర్ ఇండియాని తీసుకున్న టాటా ఫ్లైట్స్ లో ట్రావెల్ అవుతా ఉన్నారు. సో ఈ రెండు కూడా కీ ప్లేయర్స్ అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితికి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, డీజీసీఏ ఇచ్చిన గైడ్ లైన్స్ ని 18 నెలల సమయం అడిగిన తర్వాత ఆ 18 నెలల సమయం ఇప్పుడు దగ్గరకు వచ్చింది. సో దాన్ని అమలు చేసే ఉద్దేశం లేని ఇండిగో ఇవాళ ప్రభుత్వానికే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ రూల్స్ ను కనుక మేము చేయాలంటే మేము చేయలేము, మాకు లాభాలు సరిపడా మేము అనుకున్నంత లాభం మాకు కావాల్సినంత లాభం రాదు అనే దాంతో వాళ్ళు ఇలా ఈ సమస్యని సృష్టించినప్పుడు పూర్తిగా ప్రభుత్వానికే ఒక హెచ్చరిక ఒక ప్రైవేట్ కంపెనీ విసిరినప్పుడు ఈ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఊరికే గుండెలు బాదుకోవడం కాదు, ఇమీడియట్ గా ప్రభుత్వ పరిస్థితి ఏ రకంగా వచ్చింది అంటే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఆ డీజీసీఏ గైడ్ లైన్స్ మొత్తాన్ని వెంటనే వెనక్కి తీసుకుందండి. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క బెదిరింపుకు లొంగి ప్రభుత్వం గైడ్ లైన్స్ ని వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ యొక్క దీంట్లో లీడర్షిప్ లో నడుస్తున్న ఈ ప్రభుత్వం పిరికి ప్రభుత్వం అంటామా, లేకపోతే గుత్తాధిపత్యం వల్ల వచ్చిన ఈ ప్రమాదాన్ని మనం ముందుగా పసిగట్టలేక వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇస్తున్న కార్పొరేట్ కంపెనీస్ కి దాసోహమై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అంటామా? ఏం మాట్లాడతాం? సరే, చాలా వరకు చాలా మంది ఈ దీన్ని హీ బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ ఎయిర్వేస్ ఎవరు మన రామ్మోహన్ నాయుడు గారు, సో ఆయన పైన నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎయిర్ ఏవియేషన్ కి ఆయన కొంత బాధ్యత ఉంటే ఉండొచ్చు, కానీ ఈ కొంత బాధ్యత చెప్తున్నా, ఎందుకంటే ఏది కూడా ఆయన చేతిలో లేదు, ఏది కంట్రోల్లో లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ యాజ్ అ హోల్ తీసుకున్న నిర్ణయం ఏది ఎయిర్ ఇండియాని అమ్మేసేయడం, కార్పొరేట్ మొత్తం ప్రైవేట్ ఎయిర్ ఏది ఫ్లైట్స్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేయడం, అది మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్గం చేపట్టక ముందు జరిగిపోయిన నిర్ణయాలు అవి. వాస్తవంగా రామ్మోహన్ నాయుడు గారికి మన మీద కేబినెట్ మంత్రి ఇచ్చారని ఆంధ్రులుగా మనం సంకలు గుద్దుకొని పెద్ద సంబరపడిపోయాం, కానీ ఏమీ లేని ఒక శాఖకి ఒక కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టారు. పెద్దగా నాకు తెలిసి ఆయనకైతే పని ఉండదు, బికాస్ హీ కాంట్ డిసైడ్ ద ఫేర్. ఏ శాఖ అంతే కదా, కొంతమంది పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కన్సర్న్లోనే కాదండి. మిగతా శాఖలన్నిట్లో హోమ్ మినిస్టర్ యొక్క పవర్ ఎంత ఉంటది, పోలీస్ అంతా కంట్రోల్లో ఉంటది, దేశానికి సంబంధించి రక్షణ, దేశం యొక్క స్థితిగతులు సమీక్ష మొత్తం ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ సివిల్ ఏవియేషన్ ఇస్ కన్సర్న్డ్ ఆయన చేతిలో ఏమీ లేదండి. అటువంటి ఒక శాఖకి మనకు ఆయన మంత్రిని చేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఒక బీసీ మంత్రిని చేసాం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చేసామని టీడీపీ కలరింగ్ ఇస్తే మనం అందరం నమ్మాం. బట్ ఆ విషయంలో రామ్మోహన్ నాయుడు గారు నిమిత్త మాత్రుడు. డీజీసీఏ గైడ్ లైన్స్ కూడా రామ్మోహన్ నాయుడు గారు మంత్రిత్వ శాఖ చేపట్టక ముందు జరిగిందే. సో డీజీసీఏ గైడ్ లైన్స్ ఆ రోజు వాళ్ళు ఏది టైం కోరారు, 18 months తర్వాత మేము అమలు చేస్తామని. ఆ 18 months ఇప్పుడు ఇచ్చినాయి, అంటే గత కేబినెట్ లో ఆమోదించినవి అవన్నీ. సో ఇతను జస్ట్ ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు. సరే, రామ్మోహన్ నాయుడు గారి విషయం పక్కన పెడతాం. సో ఇవాళ గుత్తాధిపత్యము, మొనోపోలిస్టిక్ టెండెన్సీ, ఇక్కడ డ్యూయోపోలి అంటున్నారు, ఎందుకంటే 2 కీ ప్లేయర్స్ ఉన్నాయి, టాటాస్ అండ్ మన ఇండిగో 2 కీ ప్లేయర్స్ ఉన్నాయి కాబట్టి డ్యూయోపోలి అంటున్నారు. కానీ ఇటువంటి గుత్తాధిపత్యం వల్ల జరిగే ప్రమాదం ఇవాళ ఇండిగో మనకి ఒక తీవ్రమైన హెచ్చరిక చేసింది. దాదాపుగా దేశంలో 10 లక్షల మంది జనాభా ఇప్పటికే బీభత్సమైన అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాలనో, లేకపోతే వృద్ధులో, లేకపోతే చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉండే వాళ్ళు రకరకాల వేదనలు మనం అక్కడ వింటా ఉన్నాం. పరిస్థితి ఏంటి అనేది ఇక చెప్పడానికి వీల్లేని కొన్ని వేదనలు కూడా మనం అక్కడ వినటం జరిగింది. సో దీని మొత్తానికి కారణం ఎవరు అంటే నరేంద్ర మోడీ యొక్క ఎకనామిక్ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. ఇదే పని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్ వీటి విషయాల్లో అదానీస్కి సెక్టార్ ఇచ్చేయడం, అదే విధంగా శాటిలైట్స్ లేకపోతే టెలికాం సెక్టార్, ఇటువంటి పెట్రోలియం సెక్టార్, ఇది మొత్తం రిలయన్స్ అంబానీలకి ఇచ్చేయడం. ఇట్లా సెక్టార్స్ ఒక్కొక్క కంపెనీకి అప్పచెప్పడం వల్ల
రేపు వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేస్తే ప్రభుత్వం వినాల్సిన పరిస్థితికి వచ్చే ఇది కనపడతా ఉంది అనేది మనకి ఇక్కడ ఇండిగో ఒక హెచ్చరిక చేస్తా ఉంది. సో ప్యూర్లీ పాలసీ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ బీభత్సమైన తప్పు చేస్తా ఉన్నారు వాళ్ళు అంటానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని రాహుల్ గాంధీ గారు పదే పదే హెచ్చరిస్తా ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, కానీ ఇక్కడ ఇంకొక వార్త వినిపిస్తుంది, ఇండిగోని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికే దాని మీద ఇలాంటి ఒక లేనిపోయినటువంటి చెప్తున్నా సార్. కాదు ఇండిగోని ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇండిగోని మళ్ళా ఎట్లాగో ఎయిర్పోర్ట్స్ మొత్తం మన చేతిలోకి వచ్చేసినాయి. సో ఆపరేషన్ ఆఫ్ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్లు అన్ని మన చేతిలో ఉన్న తర్వాత ఫ్లైట్ ఆపరేషన్ కూడా మనమే చేస్తే పోద్ది కదా. సో అది కూడా మనం టేక్ ఓవర్ చేద్దాం అనే దృష్టిలో ఆదానీలు ఉన్నారు. సో ఇండిగోని మొత్తాన్ని బహుశా ఆదాని టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది అని గత 2 రోజులుగా మనకి వార్తలు వినపడతా ఉన్నాయి. సో ఆదాని దాన్ని టేక్ ఓవర్ చేయాలి అంటే మళ్ళీ ఆదానికి షరతులు పరిమితులు ఏమి విధించే అంత ధైర్యం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు. సో కాబట్టి డీజీసీఏ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సమస్యను సృష్టించి అది ఇండిగోగా ఉన్న తరుణంలోనే గైడ్ లైన్స్ మొత్తం విత్డ్రా చేసి ఆదానికి అప్పచెప్పే నాటికి అతనికి ఇష్టమైన రకంగా దాన్ని నడుపుకునే రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రచించి ఆదానికి మేలు చేసేదానికి ఈ రకంగా చేసింది అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. సో రేపు భవిష్యత్తులో ఒకవేళ ఆదాని కనుక దీన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేస్తే ఎంతగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రజల యొక్క ప్రాణాలని ప్రజల యొక్క సేఫ్టీని పణంగా పెట్టి ఆదాని యొక్క మేలు చేయడం కోసం డీజీసీఏ గైడ్ లైన్స్ ను కూడా పక్కకి నెట్టింది అనేది రానున్న రోజుల్లో వాళ్ళు ఒకవేళ టేక్ ఓవర్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనం అర్థం చేసుకోవచ్చు ఇందుకోసమే వాళ్ళు చేశారని. అశోక్ గారు, ఓకే సార్, ఇంకోటి ఏంటి, ఇప్పుడు పార్లమెంట్లో ఒక పక్క ఇండిగో వివాదం నడుస్తుంటే మళ్ళీ సడన్ గా వందే మాతరానికి సంబంధించిన ఒక ఇష్యూ రావటము, అఫ్ కోర్స్ అది మన దేశానికి మన జాతికి ఒక గౌరవంగా మనందరం భావిస్తూ ఉంటాం, మనందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో దాన్ని అంతా కూడా పాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎందుకు దీని మీద పార్లమెంట్లో ఒక చర్చ జరగటము, దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ దానికి తీసుకురావడము, బీజేపీ నెహ్రూని తిట్టడము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మళ్ళీ? బహుశా బెంగాల్ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయండి. సో బెంగాల్ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక సెంటిమెంట్ కి సంబంధించిన ఒక విషయాన్ని ఫ్లేరప్ చేసి ఆ ఎలక్షన్ లోకి వెళ్ళాలి వాళ్ళు. బికాస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే చెప్తా నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటాను, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం నేను ఇది చేశాను అని చెప్పుకునేదానికి ఆయన చేసిన ఏమీ నాకైతే కనపడలా. ఆయన చేసిన ఆల్మోస్ట్ ఆల్ ఆయన సొంతంగా నిర్ణయించి తీసుకున్నాయి అన్ని కూడా. ఉదాహరణకి మీరు జిఎస్టి అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టి, డిమానిటైజేషన్, ఫార్మ్ లాస్, అదే విధంగా ఇప్పుడు కార్పొరేట్స్ కి మోనోపోలిస్టిక్ గా ఇస్తున్న ఇవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళు సొంత తెలివితేటలతో ఏదైనా చెయ్యాలి అనుకుని ప్రయోగం చేసిన ప్రతిదీ కూడా ఫెయిల్యూరే. సో హీ బీయింగ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇవాళ మళ్ళీ బెంగాల్ ఎలక్షన్కి వెళ్ళాలి, బెంగాల్ ప్రజలతో మాట్లాడాలి అన్నప్పుడు ఒక కనెక్టివిటీ ఏర్పడాలి. ఆ కనెక్టివిటీ ఏంటంటే వందే మాతరం అనే గీతాలాపాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఒక సెంటిమెంట్ ఫ్లేరప్ చేసి బెంగాల్లో కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవడం తప్ప అదర్వైజ్ వందే మాతర గీతాన్ని 2 స్టాంజాస్ ఫస్ట్ రచించారు బంకిం చంద్ర చటర్జీ గారు. ఆ 2 స్టాంజాస్ ని మనం స్వాతంత్ర పోరాటంలో ఆలపిస్తా వచ్చారు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరో 4 స్టాంజాస్ దానికి యాడ్ చేయడం జరిగింది ఆయన. సో మొత్తం 6 స్టాంజాస్ ని తీసుకోవాలన్నా ఫస్ట్ 2 స్టాంజాస్ వరకే తీసుకోవాలన్నా ఆయన రాసిన తర్వాత దాన్ని 1875 నాటికి మొత్తం 6 స్టాంజాస్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ 6 స్టాంజాస్ లో మిగిలిన 4 స్టాంజాస్ ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకొని కొన్ని కమ్యూనల్ పీపుల్ ఉంటారు కదా, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఆ మిగిలిన స్టాంజాస్ తీసుకొని పోలరైజేషన్ కి ఆ రోజు నుంచే వాళ్ళు పునాది వేస్తా ఉన్న పరిస్థితుల్లో దేశ స్వాతంత్ర్యం కోసమేమో భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ పోరాడుతూ ఉన్నారండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, ఎనీథింగ్. సో అటువంటి తరుణంలో అందరినీ సమానంగా కలుపుకొని పోయి స్వాతంత్రం సాధించుకోవాలన్నా లేదు ఒక వర్గాన్ని సాటిస్ఫై చేసుకొని ఆధిపత్యం వర్గాన్ని యొక్క మేలు కోసం ఆలోచించాలన్నా అని చర్చ జరిగినప్పుడు 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగాల్సినప్పుడు
ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఒక కమిటీ వేయడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ బోస్. మీరు ముగ్గురు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో చర్చించండి. దీన్ని 2 స్టాంజాస్ నే తీసుకుందామా, పూర్తిగా 6 తీసుకుందామా, ఎట్లా అనేది ఠాగూర్ గారు ఏది సూచిస్తే దాని ప్రకారం వెళ్దాం అని ఒక నిర్ణయం చేసిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారు సంప్రదించారు. అదే విధంగా సుభాష్ బోస్ గారు సంప్రదించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అందరు సంప్రదించిన తర్వాత ఠాగూర్ గారు కన్విన్స్ అయ్యి ఫస్ట్ 2 స్టాంజాస్ వరకే మనం తీసుకుందాం అని ఆయన ఒక నిర్ణయాన్ని చెప్పిన తర్వాత స్వాతంత్రం వచ్చి మళ్ళీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత, రాజ్యాంగ సభ ఫామ్ అయిన తర్వాత ఆ రాజ్యాంగ సభలో కూడా చర్చ జరిగింది. మొత్తం తీసుకోవాలా, 2 వరకే తీసుకోవాలా అని చర్చ జరిగినప్పుడు అక్కడ కూడా ఆమోదించింది ఏమేనంటే ఆ ఫస్ట్ 2 స్టాంజాస్ వరకే తీసుకుందాం. ఇది దేశంలో ప్రతి ఒక్క పౌరుడి యొక్క గుండెల్లో అణువణుకు చొచ్చుకుపోయి ఉంది. సో ఇది ఒక వీరత్వానికి ఒక సంకేతంగా మన పోరాట స్ఫూర్తికి అది ఆనవాళ్ళుగా నిలిచింది. కాబట్టి 2 స్టాంజాస్ వరకు ఫస్ట్ 2 స్టాంజాస్ తీసుకుందాం అనేది. అదే 1937 లో కాంగ్రెస్ సిడబ్ల్యూసి లో కూడా ఫస్ట్ 2 స్టాంజాస్ తీసుకుందామని సిడబ్ల్యూసి రిజల్యూషన్ చేసిన తర్వాత జిన్నా దీన్ని వ్యతిరేకించాడండి. అవును, అసలు ఉండటానికే వీల్లేదని వ్యతిరేకించిన తర్వాత వీళ్ళు ముస్లిం అపీస్మెంట్ కోసం కాంగ్రెస్ ఆ రోజు తీసుకోలేదని మాట్లాడుతున్నారు. అదే ముస్లిం అపీస్మెంట్ కోసమే కనుక అయి ఉంటే మొత్తంగా తీసుకునే వాళ్ళం కాదు. జిన్నా ఒక విభజనవాది, ఆనాటికి ఉన్న హిందూ మహాసభ ఒక విభజనవాది. 1940లో బెంగాల్ ప్రావిన్స్ లో జిన్నా అండ్ హిందూ మహాసభ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అవును, నింద ఎవరిపైన వేస్తారంటే నెహ్రూ గారి పైన వేస్తారు. ఇది నెహ్రూ గారు ఒక్కరు ఇండివిజువల్ గా తీసుకున్న నిర్ణయం కాదు. ఇన్ కన్సల్టేషన్ విత్ మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ కలిసి ఆలోచించి చర్చించుకున్న తర్వాత కాంగ్రెస్ సిడబ్ల్యూసిలో 1937 లో రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చకు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరున్నారు? బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళ మనిషి అయినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇటువంటి వాళ్ళందరూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి ఫస్ట్ 2 స్టాంజాస్ తీసుకుందామని ఒక రిజల్యూషన్ అడాప్ట్ చేసి ఫస్ట్ 2 స్టాంజాస్ వరకే తీసుకున్న తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ ఈ రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినప్పుడు ఆనాటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మొత్తాన్ని మీరు అవమానపరుస్తున్నారా కాదా? మన స్వాతంత్ర పోరాటానికి పూర్వీకులైనటువంటి ఆ మహానుభావులను మొత్తాన్ని నెహ్రూ పేరుతో మీరు కించపరుస్తున్నారా, కించపరచట్లేదా అనే దానికి వాళ్ళు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. నిన్న ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. సరే ఓకే, ఇక ఇదంతా పక్కన పెడదామయ్యా. నెహ్రూ మీద మీకు ఏమేమి ఇదైతే ఉందో పాయింట్ బై పాయింట్ 1 by 1 రాయండి. అవి 100, 200, 1000, 1,00,000 పాయింట్ బై పాయింట్ రాయండి. స్పీకర్ గారిని మనం టైం అడుగుదాం. స్పీకర్ గారి దగ్గర టైం తీసుకొని ఒక 10 గంటలో 20 గంటలో సమావేశాన్ని ఏర్పరచుకొని మీకున్న అభ్యంతరాలు ఆయన మీరు ఏమేమి విమర్శించాలనుకున్నారో డెఫినెట్ గా ఎన్ని మాట్లాడండి. వాటికి మేము సమాధానం చెప్తాం. ప్రతి ఒక్క పాయింట్ కి మేము సమాధానం చెప్తాం. చర్చ చేద్దాం దాని గురించి అని సవాల్ విసిరిన తర్వాత ఆ సవాల్ని స్వీకరించడానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో లేరు, పారిపోయారండి. చర్చ జరగాలి కదా. నిజంగా ఉంటే ప్రతిసారి ఏదో కొత్త విషయం, అర్ధ సత్యాలు అసత్యాలు తీసుకురావడం, దేశ ప్రజలపైన విసిరేయటం, ఎవరైతే విద్వేషపూరితమైన కుంచితమైన మనస్తత్వంతో ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టుకోవడం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ని పోలరైజ్ చేసుకోవడం, ఓట్లు పొందడం, ఈ దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నారు. మోర్ ఓవర్ ఓట్ చోరీ ద్వారా మనం సింహాసనం పైన కూర్చుంటా ఉన్నాం. ప్రజల ఓట్లు మనకు పడట్లేదు, ప్రజలు మన నుంచి దూరం అయ్యారు. నరేంద్ర మోడీ పేరు అంటే ప్రజల్లో ఈరోజు యావగింపుగా తయారైంది. ఇది మనం దొంగతనంగా కూర్చున్న సింహాసనం. కాబట్టి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలో ఆ పేరుని నిలబెట్టుకోవడం మరింత ఈ పోలరైజేషన్ దిశగా ప్రయాణించే ఒక ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ గారు చేశారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. నిజమైన చరిత్రకారులు లేదా నిజమైన దేశభక్తులు మీరు పిలిపించి మాట్లాడండి.
ఎవ్వరు కూడా ఈ డిస్కషన్ ఈ రకంగా వెళ్ళటం, ఈ చర్చ జరగడాన్ని ఎవరు కూడా స్వాగతించరు అశోక్ గారు. ఓకే 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 చూద్దాం మరి. ఇదైతే పెద్ద ఇష్యూ. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఫైనల్ గా. సో నేనేమంటానంటే పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోడీ గారు వచ్చి చర్చించడానికి సిద్ధపడతారా, లేదు నిజంగా 56 అంగుళాల ఛాతీకి దమ్ము ధైర్యం ఉంటే ఒక పక్క రాహుల్ గాంధీ గారు చర్చకు కూర్చుంటారు, ఒక పక్క నరేంద్ర మోడీని చర్చకు రమ్మానండి. ఇండిపెండెంట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో నెహ్రూ పాత్రేమి, మీకున్న అభ్యంతరాలేమి, అదే టాపిక్ తీసుకుందాం. రా చర్చకు రండి, కూర్చోండి. సమయం ఎప్పుడు చెప్తారా, వేదిక ఎప్పుడు చెప్తారా, అనవసరమైన పిరికి పంద మాటలు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, చర్చకు సిద్ధమై రావాలి అని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాం నరేంద్ర మోడీకి అశోక్ గారు. ఓకే ఓకే మరి మీ వ్యాఖ్యల్ని వాళ్ళు స్వీకరిస్తారా లేదనేది కూడా చూద్దాం. అలాగే పార్లమెంట్లో కూడా మీ ఎంపీలందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి దానికి రెస్పాన్స్ ఎలా వస్తుందో కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.